వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా రోజులు బట్టి వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఏమనుకోవద్దు. ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్కి సంబంధించి ఏదైనా సరే, స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా అప్లోడ్ చేస్తాను. నా గురించి చెప్పాలంటే నేను స్పోర్ట్స్ కోచ్ని. గ్రౌండ్లో నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని కులాల మధ్య గొడవలు చూశాను, కొన్ని మతాల మధ్య గొడవలు చూశాను, కొన్ని వర్గాల మధ్య గొడవలు చూశాను. కానీ కొన్ని విషయాల్లో నేను చూసిన దానిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి రెండు వర్గాలంటే అంటే నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గురించే చెప్పాలనుకుంటున్నాను. పోలీస్ రిక్రూట్మెంట్లో నేను చాలా రోజుల బట్టి చూస్తున్నా, హోంగార్డ్స్కి మరియు జనరల్ క్యాండిడేట్స్కి వాళ్ళు మీ పోస్టులు తీసేసుకుంటున్నారు అనే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల జనరల్ క్యాండిడేట్స్ ఏమో హోంగార్డ్స్ని తిడుతున్నారు, హోంగార్డ్స్ ఏమో జనరల్ క్యాండిడేట్స్ తిడుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకనంటే ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కోర్టు కేసులు అవి అంటారా, కోర్టుని మన ప్రతి ఒక్కళ్ళం కూడా గౌరవించాల్సిందే. దానికి ఎవరో కూడా అతీతులు కాదు. అసలు హోంగార్డ్స్ విషయంలో కానీ లేదంటే జనరల్ క్యాండిడేట్స్ విషయంలో కానీ కోర్టు ద్వారా స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందన్నది చెప్తాను. ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో మీరే చూడండి. ఇది ఫస్ట్ వేసిన కేసు అనమాట. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఏమనంటే, హోంగార్డ్స్కి సంబంధించి మొత్తం దగ్గర చాలామంది వేశారు. వాళ్ళని స్పెషల్ కేటగిరీగా ఎలాగా ట్రీట్ చేయాలి ఏంటి అన్నది ఈ రికార్డులో నేను చూపిస్తాను మీకు. ఇది సత్యసుబ్బారెడ్డి సార్ ఇచ్చిన, అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఇది. దీన్ని బేస్ చేసుకునే రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది సుబ్బారెడ్డి సార్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మెయిన్ లాయర్గా శానా కుమార్ సార్ ఉన్నారు, ప్రతివాదిగా బోర్డు ఉన్నారు, రెస్పాండెంట్గా. ఇది బోర్డుకు సంబంధించిన పిటిషన్, ఫస్ట్ పిటిషన్ ఇది. దీని తర్వాత కంటిన్యూషన్ పిటిషన్స్ అని నేను మీకు చెప్తాను. దీనికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది మీరే డిసైడ్ అవ్వండి. కానీ ఎవరు తిట్టుకోమాకండి. ఎవరు పోస్టులు ఎవరు లాక్కోరు. ఎవరికి సంబంధించిన ప్రిన్సెస్లు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జడ్జి కోర్టు అనేది అందరికీ కూడా సమానంగా ఇస్తుంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని జడ్జీలే నిర్ణయం ఇచ్చేది. ఎవరు కూడా జడ్జిమెంట్లను ఎవరు కూడా తప్పు పట్టొద్దు, జడ్జీలను కూడా ఎవరు తప్పు పట్టొద్దు. ఇందులో మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను చూడండి. దీంట్లో మెయిన్ పాయింట్స్ వచ్చి, హోంగార్డ్స్ అని ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తే కుదరదు. దీనికి కూడా కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే, హోంగార్డ్స్ అన్న ప్రతి ఒక్కళ్ళు 365 రోజులు, అంటే 1 సంవత్సరం, అంటే 2 సంవత్సరాలు కంపల్సరీ ఉద్యోగం చేస్తే 1 సంవత్సరం కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలి. ఆ విధంగా లేకపోతే హోంగార్డ్ సంబంధించిన కోటా వాళ్ళకి కలవదు. అంతేగాని ప్రతి ఒక్క హోంగార్డు కూడా రిక్రూట్మెంట్లో నేను స్పెషల్ కేటగిరీ అంటే కుదరదు. ఆ విధంగా చాలామందిని ఈ రిక్రూట్మెంట్లో తీసేయడం జరిగింది. చాలామందికి ఈ పాయింట్ తెలియదు, అందరికి ఇచ్చేసారు అంటారు. మినిమం మార్క్స్ అంటే ఏంటంటే, ఎస్సీకి ఓసీ బీసీ అంటారు కదా, ఓసీకి వచ్చేసరికి 40%, ఎస్సీకి వచ్చేసరికి 30%, బీసీకి వచ్చేసరికి 35%. ఇలాగా ప్రతి సంబంధించిన స్పెషల్ కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్, హారిజెంటల్ వర్టికల్ వైజ్ అంటారు కదా, దీంట్లో క్యాస్ట్ వైజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి బోర్డు నిర్ణయించడం జరిగింది. సింగిల్ బోర్డుకు సంబంధించి, సింగిల్ జడ్జికి సంబంధించి సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్లో ఇదొక పార్టు. ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను క్లారిటీగా. చూడండి, ఇది హారిజెంటల్ వైజ్ ఎట్లాగ ఇస్తారు. మామూలు జనరల్ క్యాండిడేట్స్కి అయినా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఇస్తారు అన్నది కూడా ఆ సార్ మెన్షన్ చేశారు. మెయిన్ పాయింట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఆ ఆర్డర్లోనే సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, స్టేజ్ 2 రెస్పాండెంట్స్ షెల్ బి ప్రిపేర్డ్ సెపరేట్ ఇంటర్ మెరిట్ లిస్ట్ అండ్ రెస్పెక్టివ్లీ హోంగార్డ్స్ అండ్ బిగినింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఈ 6 పాయింట్ల గురించి ఎన్నోసార్లు మీరు విన్నారు. ఇప్పుడు వచ్చేసరికి చాలామంది కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అదేంటి ఇదేంటి అంటున్నారు. ఈ 6 పాయింట్లు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎటువంటి ఆలోచన ఎటువంటి ఇది ఉండదు. దీన్ని చూడండి, సపరేట్ మెరిట్ లిస్ట్ అంటే హోంగార్డ్స్కే సపరేట్ మెరిట్ లిస్ట్ ఇమ్మన్నారు. స్టేజ్ 2లో, స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 అని కన్సిడర్ చేయకోకుండా వీళ్ళకి స్టేజ్ 1 కన్సిడర్ చేసి డైరెక్ట్ స్టేజ్ 2కి పంపిస్తున్నాం అని చెప్పి, స్టేజ్ 2లో ఇంటర్ మెరిట్ లిస్ట్ తీయమని చెప్పి బోర్డుకి, సెకండ్ రెస్పాండింగ్ అంటే బోర్డుకి ఆర్డర్ వేశారు. అదేవిధంగా అబార్డెంట్ రూల్ 3 అండ్ ఏపీ పోలీసు, అంటే ఇదేంటంటే బోర్డుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. దాని ప్రకారం సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేయమన్నారు. కానీ వీళ్ళకి సంబంధించినంత వరకు
ప్రిలిమినరీ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు హోంగార్డ్స్ అందరికీ. ఆ విధంగా వీళ్ళు సెకండ్ దానికి డైరెక్ట్గా ఇంక్లూడ్ అయిపోయారు. ఆ ఒక్క దానికే మాత్రమే వీళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పైకి వచ్చారు. కానీ తర్వాత నుంచి మామూలు వాళ్ళతో పాటే టైమింగ్ కానీ ఏదైనా కానీ ఇమ్మన్నారు. ఆ టైమింగ్తో పాటే మిగతా వాళ్ళు కూడా పరిగెత్తాలని చెప్పారు. అదేవిధంగా ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి చూడండి. ఇంకోసారి చెప్తున్నా చూడండి. బి పాయింట్ 17/7/2016 జియో నెంబర్ 87 ద్వారా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్లో నిబంధన రూల్ సి ద్వారా సవరణ. రెండవ ప్రతివాదిగా హోంగార్డ్ మధ్య ప్రత్యేక ఇంటర్సెప్ మెరిట్ లిస్ట్ జాబితా తయారు చేయటంలో ఆటంకం కలగదు. దీనికి సంబంధించి ఎటువంటి ఆటంకం కలగదు. ఆ రూల్స్ నిబంధనల ద్వారా ఆ నిబంధనలు వర్తించవు. ఆ నిబంధనల సవరణ జరిగిందని చెప్తున్నారండి. ఆ నిబంధనలను దీనికి సపరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండవ ప్రతివాది నోటిఫికేషన్ ప్రకారం కేటాయించిన సంబంధించిన కంపార్ట్మెంటల్లీ హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా వర్తింపజేస్తారు. అంటే కంపార్ట్మెంటల్ హారిజెంటల్ రిజర్వేషన్లో కూడా వీళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళని కంపార్ట్మెంట్ హారిజెంటల్ రిజర్వేషన్ చేయాలి అని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు. స్థానిక అభ్యర్థన సమస్యలకు సంబంధించి రెండవ ప్రతివాది అంటే బోర్డు వారికి సంబంధించి 2017 జియో ప్రకారం నిష్పత్తిలో అనుసరించాలి. అంటే ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇచ్చారండి. దాని ప్రకారం చూడండి D1 21/715 మరియు 15/11/2017 ఇచ్చిన దాని ప్రకారం ఆర్డర్ ఫాలో అవ్వాలి. రెండో ప్రతివాది ఈ విధంగా 6 పాయింట్లు కూడా హోంగార్డ్స్కి ఇవ్వడం జరిగింది. దీనికి జనరల్ క్యాండిడేట్స్కి ఎటువంటి సంబంధం లేదు. జనరల్ క్యాండిడేట్స్ వీళ్ళు సపరేట్ వీళ్ళ ఇది ఓన్లీ ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళ వరకు మాత్రమే. ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళ గురించి కాదండి. దీని తర్వాత చూడండి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వేశారంట. ఇది ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ హైట్ ఏజ్ దీనికి సంబంధించి కొంతమంది అంటే జనరల్ క్యాండిడేట్స్ కానీ హోంగార్డ్స్ కానీ అందరూ 2000 మంది దాకా వేశారు. వాళ్ళకు సంబంధించి చూడండి 6వ తారీఖు 9వ తారీఖు వేసిన పిటిషన్స్ అన్నీ సస్పెండ్ చేశారు. ఇది అందరికీ తెలిసింది. ఆల్రెడీ మ్యాటర్ కూడా మీకు తెలుసు. ఆ సస్పెండ్ చేసిన ఆర్డర్ ఏంట్రా అంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దానికి సంబంధించిన ఆర్డరే ఇది ఆల్రెడీ అందరూ చూశారండి. అందరికీ నాలెడ్జ్ ఉంది. మనం ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఏంటంటే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఎలా వచ్చింది ఏంటని మీకు చెప్పడం కోసం మాత్రమే. ఎందుకంటే ఒక ఆర్డర్ చూపించి ఇంకొక ఆర్డర్ చూపించకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది సస్పెండ్ చేసిన ఆర్డర్ అండి. దీనికి అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్కి దానికి సంబంధం లేదు. ఇది వేసింది ఏంటంటే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వనోళ్ళు ఏజ్ అంటే జనరల్ క్యాండిడేట్స్తో పాటు హోమ్ గార్డ్స్ కూడా ఉన్నారండి. చూడండి హవెవర్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇది మటుకు పక్కాగా ఏంటంటే ఈవెంట్స్ క్వాలిఫై ఎవరైతే అయ్యారో అంటే సుబ్బారెడ్డి గారు అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ 18/2/24 పాస్డ్ బై ద సింగిల్ జడ్జ్ దిస్ కోర్ట్ ఇన్ WP66 అంటే ఈ బ్యాడ్జ్ నెంబర్లు ఇవన్నీ ఉంటాయండి. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ కన్సిడర్ చేయాల్సిందే అని చెప్పి ఇచ్చారు. అక్కడ క్వాలిఫై అవ్వని వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ సింగిల్ జడ్జి ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్పారు. కానీ ఏంటంటే వీళ్ళలో హోమ్ గార్డ్స్కి సంబంధించి ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి హాల్ టికెట్స్ రాలేదు అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇదే ట్విస్ట్ అండి. దీని గురించి ఎవరికి తెలియదు. ఈ ఆర్డర్ గురించి చాలామందికి కూడా ఇది వెలుగులోకి రాలేదు. ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ అండి. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్లో కంపల్సరీ హోమ్ గార్డ్స్కి సంబంధించి చూడండి అప్రాక్సిమేట్లీ ఈజ్ ద నేషనల్ అంటే నేను మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ స్టేజ్ 2కి సంబంధించి ఈవెంట్స్ క్వాలిఫై అవనోళ్ళు హైట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ పిటిషన్ వేశారండి. వాళ్ళ పిటిషన్ కొట్టేశారు. అంటే 6వ తారీఖు 9వ తారీఖు వేసిన పిటిషన్స్ అన్ని సస్పెండ్ చేశారు. ఆల్రెడీ దీన్నే నోట్ చేసింది ఇక్కడ. అంటే ఇది మొత్తం మీకు చదవటం అవసరం లేదని చెప్పేసి కంటిన్యూషన్ నేను చెప్పేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీరు సింగిల్ జడ్జి ఇచ్చిన డబల్ బెంచ్లో ఆల్రెడీ కొట్టేసిందే. ఇక్కడ సింగిల్ బెంచ్లో కూడా వాదించినప్పుడు వీళ్ళు ఇక్కడ 6/5/2025 9/5/2020 సస్పెండ్ చేశారు కదా. దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా వీళ్ళకి ఎందుకు హాల్ టికెట్ ఇవ్వలేదు, హాల్ టికెట్ ఇవ్వండి అని చెప్పారు. చూడండి ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చారు. చూడండి వెంటనే గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో ఈ ఆర్డర్ని డిస్మిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాపీ నా దగ్గర లేకపోవడం వల్ల నేను పెట్టలేకపోయాను. ఆర్డర్లో ఉన్నది ఏంటంటే వీళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి నేను దీనిని డిస్మిస్ చేయడం జరిగింది అని చెప్పారు. అప్పుడు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
ఆ పిటిషన్ వరకు మాత్రమే. కానీ ఇంకా ఈ పిటిషన్ పెండింగ్లోనే ఉంది హోంగార్డ్ సంబంధించి. ఇది లిస్ట్ అవ్వమని చెప్పి 17/7/2025 లిస్టింగ్లోకి ఇవ్వమని చెప్పి జడ్జి గారు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కేసు జరుగుతుంది. లేటెస్ట్గా 16వ తారీఖు జరిగిన హీరింగ్స్లో జడ్జి గారు ఉండి కంపల్సరీ హోంగార్డ్స్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే తెమ్మన్నారు. అది ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళని. మరి ఈ వీడియో మీరు చూశారు కదా, దీంట్లో ఎవరిది ఒప్పు ఎవరు తప్పు అనేది ఎవరో డిసైడ్ చేయలేం. కోర్టు ఒక ఆర్డర్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. దీనిని ఎవరు కూడా తప్పుగా తీసుకోమాకండి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన కానీ కంటెంట్లు ఏమీ లేవు, ఎవరిని ఉద్దేశించినవి కావు. అందరూ ఒకటే. ఈ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇంకో రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎవరూ బాధపడొద్దు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యొక్క స్వార్థానికి ఇట్లా వాడుకున్నారు. ఎవరూ ప్రలోభపడొద్దు.